ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధపడతారో, ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగే విధంగా ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, బ్రహ్మనాయుడు గారి పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది మనిషి, ప్రజల మనిషి, పిలిస్తే పలికే నాయకుడిగా ఈరోజు ప్రతి ఒక్కరు గారు బ్రహ్మనాయుడు గారిని గుర్తుంచుకుంటారు. ఈరోజు అలాంటి వ్యక్తి మీద ఒక రైతు నాయకుడిగా, రైతాంగానికి అండగా ఉండే నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే అది చూసి తట్టుకోలేక అక్రమంగా కేసు పెట్టి దాదాపుగా 70 ఏళ్ళ పెద్ద ఆయన్ని ఈరోజు జైల్లో పెడతాం. ఇంతకంటే నీచమైన రాజకీయాలు నాకు తెలిసి దేశంలో ఏ పార్టీ గారు చేయదు. ఇందాకే పెద్ద శివన్ చెప్పారు, ఒకటే కోపం. ఈరోజు బ్రహ్మనాయుడు గారి మీరైనా, శివన్న మీరైనా, శంకర్రావు గారి మీరైనా, లేకపోతే మా అందరిపైనైనా ఒకటే కోపం. కమ్మ సామాజిక వర్గం ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వెనకాల నడవకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల నడుస్తున్నారు. కాబట్టి కేవలం ఒక్క కోపంతోనే ఈరోజు ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టాలని చెప్పిన విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అనేక కేసులు, అనేక ఇబ్బందులు, అన్ని విధాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ విధమైన నీచమైన రాజకీయాలు, గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పరిపాలించారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క తప్పుడు కేసుగా పెట్టకుండా ఈరోజు మేము పరిపాలించాం. అది గర్వంగా చెప్పుకుంటాం. ఇందాక మా శివన్ చెప్పారు, గర్వంగా చెప్పాం, ధైర్యంగా చెప్పాం. ఏ రోజు గారు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, పార్టీ పరంగా రాజకీయాలు చేయని పార్టీ, కేవలం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పుకోగలరా? ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే చేసింది, వాళ్ళు అక్రమంగా కేసులు, అరెస్టులు తప్పితే ఎటువంటి రాజకీయాలు, సంక్షేమం చేయలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయలా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే రాజకీయమే ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఆలోచించుకోవాలి. నారా లోకేష్ కానివ్వండి, లేకపోతే స్థానిక ఎంపీ లావు కృష్ణ కానివ్వండి, వాళ్ళ తండ్రుల వయసు గారు 70 ఏళ్ళే. లోకేష్ గారి తండ్రి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు గారు 70 ఏళ్ళు, కృష్ణ గారి తండ్రి వయసు గారు 70 ఏళ్ళే. అలాంటి 70 ఏళ్ళ వయసున్న బ్రహ్మనాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేపిస్తానికి ఈ రాష్ట్రంలో ఏం పీకలేకపోయారు. గుంటూరు జిల్లాలో ఏం పీకలేకపోయారు. ఈ రాష్ట్రంలో ఏం పీకలేకపోయారు. తెలంగాణలో మాకు అన్యాయం జరిగిందని చెప్పని వీళ్ళు ఎదురెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేశారంటే ఇంతకన్నా నీచమైన రాజకీయాలు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎంత భయపెట్టాలని చూసినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ధైర్యంగా ముందుకెళ్ళి మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా మేమందరం గారు ముందుకెళ్తాన విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసులకి, ఈ అరెస్టులకి ఎప్పుడు గారు భయపడట్లా. చూసాం కదా, 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలిపిస్తే వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజానీకం నుంచుంటున్నారు. ప్రజానీకం ఎదురు చూస్తుంది. 2029 ఎప్పుడు వస్తుందా, మళ్ళీ మన ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఎప్పుడు వేద్దామా, మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు గెలిపిద్దామా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు సీఎంగా చేద్దామా అని చెప్పని ఈరోజు ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. అయిపోయింది 2 సంవత్సరాలు, వెన్నుపోటు పొడిచారు ప్రజానీకానికి. ఇంకా 3 సంవత్సరాలు గారు ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు వెన్నుపోటు పొడిపించుకోవటానికి. తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి గొయ్య తీసి పార్టీ పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయం ఈ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పని ఈరోజు బ్రహ్మనాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మేమందరం గారా పెద్దలు బ్రహ్మనాయుడు గారికి అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా
ఎందుకంటే ఇదే ప్రాంతంలో సత్తెనపల్లిలో ఒక మండల నాయకులు, కమ్మ సామాజిక మండల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పని అధికారంలోకి రాగానే తన్ని వేధించి హింసించి ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబానికి అండగా నుంచున్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కమ్మ సామాజిక వర్గంలో ఉన్న ప్రతి నాయకుడి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కుల రాజకీయాలు చేస్తాం, మత రాజకీయాలు చేస్తాం మేము రాలా. మాకందరూ సమానమే, ప్రతి ఒక్కరి గారు సమానమే. కానీ మీరు చేసే కుల రాజకీయాలు, మత రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పోరాటం చేస్తామని గారు సందర్భంగా చెప్తూ ఈరోజు బ్రహ్మనాయుడు గారికి సంఘీభావం తెలుపుతానికి వచ్చిన ప్రతి ఒక్కరి గారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.